లగ్జరీ కార్లు పన్ను ఎగవేత కేసులో హైదరాబాద్ కు చెందిన మరో ఇద్దరిని విచారిస్తోంది డిఆర్ఐ. బషరత్ నుంచి కార్లు కొనుగోలు చేసిన వారి వివరాలు డిఆర్ఐ సేకరించింది. అహ్మదాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు హైదరాబాద్ డీలర్ బషరత్. ట్యాక్స్ ఎగవేత కేసులో బషరత్ ను 3 రోజుల క్రితం అరెస్ట్ చేశారు అహ్మదాబాద్ డిఆర్ఐ అధికారులు. పన్ను ఎగ్గొట్టినందుకు 7 కోట్ల రూపాయలు చెల్లించాల్సింది. ఇందుకోసం బషరత్ కోటి రూపాయలు చెల్లించి బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇప్పటి వరకు 25 కోట్ల రూపాయలు పన్ను ఎగ్గొట్టినట్లు డిఆర్ఐ గుర్తించింది. బషరత్ తెచ్చిన 30 కార్లను హైదరాబాద్ వాసులకే అమ్మినట్లు అధికారులు గుర్తించారు. లగ్జరీ కార్ల పన్ను ఎగవేత కేసులో హైదరాబాద్ కు చెందిన మరో ఇద్దరిని విచారిస్తోంది డిఆర్ఐ. ప్రెజెంట్ బషరత్ నుంచి కార్లు కొనుగోలు చేసిన వారి వివరాలు కూడా డిఆర్ఐ సేకరించింది. అహ్మదాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు హైదరాబాద్ డీలర్ బషరత్. ట్యాక్స్ ఎగవేత కేసులో బషరత్ ను 3 రోజుల క్రితం అరెస్ట్ చేశారు అహ్మదాబాద్ డిఆర్ఐ అధికారులు. అయితే పన్ను ఎగ్గొట్టినందుకు 7 కోట్ల రూపాయలు చెల్లించాల్సింది. ఇందుకోసం బషరత్ కోటి రూపాయలు చెల్లించి బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇప్పటి వరకు 25 కోట్ల రూపాయలు పన్ను ఎగ్గొట్టినట్లు డిఆర్ఐ గుర్తించింది. బషరత్ తెచ్చిన 30 కార్లను హైదరాబాద్ వాసులకే అమ్మినట్లు అధికారులు గుర్తించారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, డిఆర్ఐ ప్రస్తుతం ఇంకో ఇద్దరిని కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ట్యాక్స్ ఎగవేత కేసులో? విదేశాల్లో ఉండే లగ్జరీ కార్లను ఇండియాకు దిగుమతి చేసుకోవాలంటే దాదాపు 200% ట్యాక్స్ చెల్లాల్సి ఉంటుంది. ఆ చెల్లించకుండా తప్పించుకునేందుకే బషరత్ కొన్ని కార్లను తీసుకువచ్చి ఏదైతే అమెరికా, జపాన్లో కొనుగోలు చేసిన కార్లను దుబాయ్, శ్రీలంకకి తీసుకెళ్ళి అక్కడ కొన్ని మార్పులు చేసేసి వాటి విలువ తక్కువ చేసి ఇక్కడికి హైదరాబాద్ వచ్చి సేల్ చేయడంతో గవర్నమెంట్కి కట్టాల్సినటువంటి ట్యాక్స్ అంతా కూడా కట్టకపోవడంతోనే ఆయనని డిఆర్ఐ అధికారులు అహ్మదాబాద్లో అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం 7 కార్లు అమ్మినట్టుగా చెప్తున్నారు. ఆ 7 కార్లకు సంబంధించి మొత్తం డిఆర్ఐ అయితే 10 కార్లు గుర్తించింది. బషరత్ అమ్మిన కార్లు గత 20 సంవత్సరాల నుంచి గచ్చిబౌలిలో అయితే ఎస్కే కార్ లాంజ్ అని చెప్పేసి ఇది మనం చూస్తున్నటువంటి కార్లలోనే లగ్జరీ కార్లను విక్రయిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతున్నామని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఏవైతే మనం చూడొచ్చు రేంజ్ రోవర్, అదేవిధంగా BMW, బెంజ్, ఇంకా లగ్జరీ ల్యాండ్ క్రూజర్స్, టయోటాకి సంబంధించినవి కాకుండా అనేక రకాల కంపెనీలకు సంబంధించి సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతున్నామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. కానీ ఏదైతే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వెహికల్స్ అన్నిటిని కూడా వాటన్నిటిని ఇల్లీగల్గా ఇక్కడ అమ్మకాలు జరిపినట్టుగా డిఆర్ఐ అధికారులు గుర్తించడం జరిగింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ ఏదైతే, ఎందుకంటే ఏదైనా లగ్జరీ కారు విదేశాల నుంచి ఇక్కడ దిగుమతి చేసుకోవాలంటే చట్ట ప్రకారము వాటికి కట్టాల్సిన ట్యాక్స్ మొత్తం కట్టిన తర్వాతే ఇక్కడికి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలా కాకుండా కొన్ని కార్లని అమెరికా, జపాన్ నుంచి దుబాయ్, శ్రీలంకకు మళ్ళించి అక్కడ కొన్ని పార్ట్స్ చేంజ్ చేసి వాటి విలువనే దాదాపు ఒక 10 కోట్ల విలువైన కారు ఉంటే దాన్ని 2 కోట్లు 3 కోట్ల విలువైన లాగానే తీసుకొచ్చి ఇక్కడ కొంత ట్యాక్స్ కట్టినట్టుగా గుర్తించడం జరిగింది. ఎక్కువ ట్యాక్స్ ఎగ్గొట్టినట్టుగా డిఆర్ఐ అధికారులు గుర్తించారు. అయితే ఇదే లాంజ్ని గత 20 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నామని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం బషరత్ అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పేసి ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్నారు. కానీ ఇప్పటికే డిఆర్ఐ అధికారులు బషరత్ ఎవరెవరికి కార్లు అమ్మాడు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అన్నిటిని కూడా సేకరించడం జరిగింది. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసిన రోజే ఇక్కడ సోదాలు చేసి ఇక్కడ ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా తీసుకెళ్లారని చెప్తున్నారు. అయితే బషరత్ ఎవరెవరికి అమ్మాడు, ఎందుకంటే సంపన్నులే ఈ కార్లు కొంటూ ఉంటారు. హైదరాబాద్లో రయ్యమని తిరుగుతూ ఉంటాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో కొన్ని ఖరీదైన లగ్జరీ వెహికల్స్, ఆ వెహికల్స్ని ప్రకృతి పడి డబ్బులు ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని బషీర్ ద్వారా కొనుగోలు చేసినట్టుగా డిఆర్ఐ అధికారులు గుర్తించడం జరిగింది. అది ఎవరెవరు కొనుగోలు చేశారనే దానికి సంబంధించి లిస్ట్ అంతా కూడా ఇప్పటికే ప్రిపేర్ చేసుకున్నారు. వాటికి సంబంధించి సోదాలు కూడా నిర్వహించి వాళ్ళు ఎలా కొనుగోలు చేశారు, అసలు బషరత్ ముందే చెప్పి ఈ వెహికల్స్ అమ్మాడా లేకుంటే వాళ్ళు బషరత్ కలిసి ఈ కుంభకోణానికి పాల్పడ్డారనే దానిపైన
పోలీసులు అయితే డిఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 7 కోట్ల వరకు కూడా బషరత్ ట్యాక్స్ ఎగ్గొట్టినట్టుగా డిఆర్ఐ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఆయన బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. తనకు బెయిల్ ఇవ్వాలని, ఆ ట్యాక్స్ నేను కట్టేస్తానని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుసు. కానీ ₹1 మాత్రమే ఇప్పటివరకు ట్యాక్స్ చెల్లించారు. మిగతా ట్యాక్స్ ఇంకా చెల్లించలేదు. కాబట్టి ఖచ్చితంగా మొత్తం ఎన్ని కార్లు అమ్మారు, దేశవ్యాప్తంగా ఈ నెట్వర్క్ ఎవరెవరి పరిధిలో ఉంది, అసలు ఎంతమంది ఇలాంటి కార్ లాంజ్ అని చెప్పేసి సెకండ్ హ్యాండ్ కార్ల పేరుతో లగ్జరీ కార్లు విక్రయిస్తున్నారు. కాబట్టి కొత్త కార్లను కూడా సెకండ్ హ్యాండ్ పేరుతో ఏమైనా విక్రయాలు జరుపుతున్నారా అనే దానిపై కూడా డిఆర్ఐ లోతుగా దర్యాప్తు ప్రారంభించింది. మొత్తం మనం లోపల చూసినట్టయితే ఎంత హై ఎండ్ లగ్జరీ కార్లే దాదాపు ఇప్పుడు షోరూంలోనే 100కు పైగా కార్లు ఉన్నాయి. అన్ని రేంజ్ రోవర్తో పాటు BMW, లంబోర్గిని అలాంటి కార్లు కంపెనీకి సంబంధించిన జాగ్వార్ చాలా కంపెనీలు సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇండియన్ వెహికల్స్ అని చెప్పేసి లోపల ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇవి ఎక్కడ కూడా విదేశాలకు సంబంధించిన కార్స్ కాదు, ఇక్కడ షోరూంలో కొనుగోలు చేసిన సెకండ్ హ్యాండ్ కార్లు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. బయట కూడా రేంజ్ రోవర్ లేటెస్ట్ మోడల్కి సంబంధించిన కార్ మనం చూస్తున్నాం. అయితే ఇవి కాకుండా లగ్జరీ కార్లని విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ ట్యాక్స్ భారతదేశానికి కట్టాల్సిన ట్యాక్స్ ఎగ్గొట్టారని చెప్పేసి కూడా డిఆర్ఐ అధికారులు గుర్తించారు. కాబట్టి ఈ కేసులో మరిన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైనా కొనుగోలు చేశారో వారికి సంబంధించి కూడా ట్యాక్స్ ఎగ్గొట్టారు కాబట్టి వారిపైన కూడా చర్యలకు డిఆర్ఐ సిద్ధమవుతుంది. మొత్తం ఎన్ని కార్లు ఉన్నాయి హైదరాబాద్లో అని చెప్పి తేల్చే పనిలో కూడా డిఆర్ఐ అధికారులు ఉన్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.